హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. సిఎస్ఎస్ అనేటువంటి టాపిక్లో ఎన్ని టైప్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయమ్మా దీనిలో మనకి? సార్ ఇన్లైన్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఎస్ ఇంటర్నల్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎస్ అమ్మా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ అనేటువంటి వాటిని మనం దేనికోసం యూజ్ చేస్తామని అనుకున్నాము? సిఎస్ఎస్ సార్ హెచ్టిఎంఎల్ పేజ్ ని ఇంకా స్టైల్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాం సార్. యూజ్ చేస్తాం. ఓకే, ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాము? సార్ మెయిన్ కోడ్ లోనే స్టైల్ ట్యాగ్ పెట్టి మనం కోడ్ రాస్తాం సార్. ఎస్, సూపర్. మెయిన్ కోడ్ లోనే వితౌట్ మనకి క్రియేటింగ్ అనదర్ ఎస్ ఫైల్. అవును. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో ఏ ట్యాగ్ తర్వాత మనం మెన్షన్ చేస్తాం అనేటువంటిది కూడా మనకు కావాలి. అవును ఏ సార్. ట్యాగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ ట్యాగ్ తర్వాత మనం చేస్తామని అంటే హెడ్ తర్వాత చేస్తే ఆ సిఎస్ఎస్ అనేటువంటిది అప్లై అవ్వదు. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తర్వాత చేసినా అప్లై అవ్వదు. మనం మిగతా ఇక్కడ ఏ ట్యాగ్ చేసినా మనకి అప్లై అవ్వదు. టైటిల్ ట్యాగ్ తర్వాత మనం సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అప్లై చేయాలి ఏమా. అది ఎస్ సార్. ఏదైనా వేరే డాక్యుమెంట్తో రిలేషను మనం లింక్ మెయింటైన్ చేయాలన్నా, కనెక్ట్ చేయాలని అనుకున్నా, లేకపోతే ఎడిషనల్గా జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలని అనుకున్నా, సో మనం టైటిల్ ట్యాగ్ దగ్గరే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ టైటిల్ ట్యాగ్ దగ్గర మనం ఏదైతే హెచ్టిఎంఎల్ కోడ్లో బాడీలో ఇంప్లిమెంట్ చేసామో ఆ బాడీలో ఉన్నటువంటి దానికి మాత్రమే మనం స్టైల్ అనేటువంటి వాటిని మనం అప్లికబుల్ చేస్తాము. కాబట్టి బాడీలో ఉన్నటువంటి దాన్ని మనం మాడిఫై చేయడం కానీ, లేకపోతే ఎడిషనల్గా మనం ఏమైనా సెట్టింగ్స్ కానీ అవన్నీ మనం అప్లై చేయగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా దీనికి అప్లై చేయాలని అనుకుంటే మనం ఎలా డైరెక్ట్గా కేస్కేడింగ్ స్టైల్ అని లేకపోతే ఎలా సెలెక్ట్ చేసి మనం చేస్తామో ఎలా అప్లై చేస్తాం? ఎస్ సార్. దేని బేస్ చేసుకుని బాడీలో ఉన్నటువంటి దాన్ని కానీ లేకపోతే రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని దేని బేస్ చేసుకుని చేస్తాం? అదే హెడింగ్ ట్యాగ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ, సూపర్. సో హెడింగ్ దీని ట్యాగ్స్. ఎస్ మనం బాడీలో ఉన్నటువంటి ఏ కంటెంట్ అయినా మనం చేయాలని అనుకుంటే ఆ పర్టికులర్ ఏ ట్యాగ్ అయితే కన్సెంట్లో ఉందో ఆ ట్యాగ్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం అప్లై చేయాలన్నమాట. సో మనం అలా అప్లై చేయడానికి ఏం చేస్తున్నాం? స్టైల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసి హెచ్1 అనేటువంటి దగ్గర బ్లాక్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాం కదా. స్టైల్ ట్యాగ్ అవును అనేటువంటి సార్. దాన్ని ఇలా స్టైల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో ఇక్కడ మనకి ఆమ్, ఏదైతే మనం STYLE సార్. సారీ, నేను టైప్ చేసేటప్పుడు నా ఫింగర్స్ అలా అయిపోయింది. ఓకే సార్. సో ఇక్కడ ఆ, మనం రిఫర్ చేస్తామని అంటే హెచ్1 అనేటువంటి ట్యాగ్ని చేస్తాం కాబట్టి సో ఇక్కడ హెచ్1 అని చెప్పి ఇక్కడ బ్లాగ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ ఈ బ్లాగ్లో విత్ ఇన్ ద బ్లాగ్లో కలరు లేకపోతే ఏంటి మనం చేసాం స్టైల్ అనేటువంటి ట్యాగ్లో ప్రీవియస్లో మనం చేసాం. ఎక్కడంటే న్యూ ఫోల్డర్ అనేటువంటి దానిలో స్టైల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఈ స్టైల్ క్రియేట్ చేసిన దగ్గర మనం కావాలని అనుకుంటే ఎడిట్ చేయాలనుకుంటే ఇలా ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఈ కలర్ కోడ్స్ అనేటువంటి వాటిని ఏ అయితే కలరు బార్డర్ టెక్స్ట్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం ఈ బ్లాగ్లో అంతే కదా. సో ఇది ఎస్ అవసరం సార్. లేదు, ఇది వేరే దానికి సంబంధించినటువంటి లింక్ ఇది. సో ఇప్పుడు ఇలా మనం చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ ఇవ్వాలా లేకపోతే కొంతమందికి ఎలా అని అంటే ఇందులో మనం చూడాలనుకుంటే దీనిలో ఈ బార్డర్ యొక్క అలైన్మెంట్స్ అనేటువంటి కొంతమంది ఏం చేస్తారంటే ఈ హెడ్కి ఈ ట్యాగ్ అనేటువంటి ఈ ట్యాగ్ని ఒక ట్యాబ్ ఇస్తారు, ఒక స్పేస్ ఇస్తారు. ఓకే, మళ్ళీ స్టైల్ అనేటువంటి దాన్ని ఇలా మెన్షన్ చేసి మళ్ళీ స్టైల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ స్టైల్ క్లోజ్ చేసామా? క్లోజ్ చేయలేదు. ఎస్ సార్. Please subscribe.
సో ఇలా మనకి దీన్ని ఈ స్టైల్ అనేటువంటి దాన్ని ఈ టైటిల్ అండర్లో కాబట్టి వీటినన్నిటిని కూడా ఈ స్టైల్స్ అన్నిటిని కూడా ఇలా ఉంచి సో మళ్ళీ హెడ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజింగ్ ట్యాగ్ కాబట్టి ఇలా ఉంచి మళ్ళీ బాడీ అనేటువంటి దాన్ని ఇంకొక ట్యాబ్ ఇచ్చి ఇక్కడ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని బాడీ అండర్లో కాబట్టి ఇలా ఒక ఆర్డర్ అనేటువంటి దాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అవును సార్. ఏమా అంటే ఇది కంపల్సరీనా, ఇది నీడా, ఇలా ఇవ్వడం అనేటువంటిది అని అని అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్గా మనం ఏం చేయాలని అంటే అది చూడగానే మనకి ఓకే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనే ఒక స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ స్ట్రక్చర్కి ఇలాంటి అలైన్మెంట్ అనేటువంటిది అని ఇస్తారనమాట చూడగానే. ఓకే అవును ఇది సార్. ఇది టైటిల్. సో ఇది టైటిల్ ఇక్కడ మెయిన్ ట్యాగ్స్ ఇవి. సో ఈ మెయిన్ ట్యాగ్లు ఇది దీని అండర్లో ఉన్నటువంటి సబ్ ట్యాగ్ ఇది. దీని అండర్లో ఉన్నటువంటి సబ్ ట్యాగ్ ఇది. సో ఇది దాని తర్వాత మెయిన్ ట్యాగ్ క్లోజ్ చేసాం, మళ్ళీ దీని అండర్లో ఇంకొక సబ్ ట్యాగ్ ఓపెన్ చేసాం. సో అని ఇలా చూడగానే మనకి ఒక ఐడియా అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప ఓకే ఇది మనం సార్. ఇక్కడ గ్యాప్ ఇస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ ఇవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు, అలాంటిది ఏమీ ఉండదు. ఏమా ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మనం సార్ విజువల్ స్టూడియోలో కూడా సార్ గ్యాప్ ఉంటది కదా సార్, అది అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. అంటే దానిలో సిరీస్ వైజ్ రాస్తే అవ్వచ్చు సార్ అలాగా, కంటిన్యూ అవునవును. రాస్తే. అదే ఇప్పుడు మనం ఈ నోట్ ప్యాడ్లో కాకుండా మనం వేరే ప్లాట్ఫామ్ మనం మార్చుకున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఎందుకంటే రియల్ టైంలో మనం అక్కడే యూజ్ చేస్తాం ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనం మొత్తం అన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో క్లౌడ్లో వీటిలోనే మనం ప్రాజెక్ట్స్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. అవును సార్. సో అందుకని ఆ ప్లాట్ఫామ్ యొక్క రూల్ అండ్ రెగ్యులేషన్సే మనకి మనం ఫాలో అవ్వాలన్నమాట. సో వాడు కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి దాన్ని ఇలా మనం సబ్ ట్యాగ్ని కూడా మనం లెఫ్ట్ సైడ్కి యూజ్ చేస్తే అవుట్పుట్ రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎర్రర్స్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుంది అనమాట. పైథాన్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ఎస్ సార్. ఆ ప్లాట్ఫామ్ యొక్క రూల్ అన్నమాట. అంటే చాలామంది ఇంకా అలా చేసేస్తున్నారని చెప్పి దాన్ని ఇంకా డిఫాల్ట్ రూల్ కింద వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఏమ్మా సో ఇలా ఉంటే ఓకే ఏమవుతుందంటే సార్. సో మనం కంపెనీలో మనం ఆల్రెడీ డెవలప్మెంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేసిన తర్వాత ఒకవేళ మనం వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యామని అనుకుంటే నెక్స్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా ఈ కోడ్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవాలని అనుకున్నట్లయితే కంపల్సరీ ఈ టైప్లో ఎన్విరాన్మెంట్ అనేటువంటిది అవసరం అనమాట. ఏమ్మా ఓకే సార్. ఓకే. సో ఇలా మనం ఆమ్, చేసిన తర్వాత సో ఇక్కడ దీన్ని మనం సేవ్ చేసి ఇలా మనం సేవ్ చేసాము. సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఫోల్డర్ని ఏ ఫోల్డర్ అని అంటున్నాము, ఈ ఫోల్డర్ని ఒక నేమ్తో సార్ పిలుస్తాం. CSS.css అని సేవ్ చేస్తా సార్. ఫైల్ ఓకే .cssతో సేవ్ చేసాం, కానీ ఫోల్డర్ని మనం ఏమంటామంటే సోర్స్ ఫోల్డర్ అంటాం. సోర్స్ ఫోల్డర్. ఎస్ సార్. సోర్స్ ఫోల్డర్ ఎందుకంటే ఇక్కడే మెయిన్ ఫైల్ ఉంది, దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి వేరే ఫైల్స్ ఏమైనా ఇమేజ్ కానీ ఇమేజెస్ ఏమైనా ఇన్వాల్వ్ చేస్తే ఇమేజ్ కానీ లేకపోతే ఆడియోస్ కానీ ఇన్వాల్వ్ చేస్తే ఆడియోస్ కానీ అన్నీ కూడా ఈ ఫోల్డర్లో కన్సెంట్ ఫోల్డర్లోనే మనం యూజ్ చేసుకోవాలి. సో అలా యూజ్ చేస్తే సోర్స్ ఫోల్డర్ అని అంటాం అనమాట. ఒకవేళ ఈ సోర్స్ ఫోల్డర్లో కాకుండా అవుట్ ఆఫ్ ది బయట మనకి వేరే డెస్క్టాప్ మీద మనం యూజ్ చేసినప్పటికీ కూడా ఆ ఫైల్ కానీ లేకపోతే ఇమేజ్ ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ ఏదైనా ఇక్కడ యూజ్ చేసినా కూడా మనం దానిలో యూజ్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా యాజ్ ఏ గుడ్ డెవలపర్గా ఒక గుడ్ ప్రోగ్రామర్గా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫోల్డర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. దాన్ని సోర్స్ ఫోల్డర్ అంటాము. ఎస్ సార్. అన్ని పేజెస్ని మనం దానిలోనే కీప్ చేసుకుంటూ ఉండాలి ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించినవి. ఏమా ఎస్ సార్. ఎస్ సో సార్. సో మనం ఇలా శాంపుల్ అనేటువంటి దాని నేమ్తో మనం కోడ్ చేసాం కాబట్టి సో దాంతో మనకి ఈ విధంగా మనకు వచ్చింది కదా. అవును సార్. రైట్. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం స్టైల్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేయి, దీన్ని ఏమంటాం ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. Please subscribe. సార్ ఇది ఇంటర్నల్ CSS సార్. ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ విత్ ఇన్ ద HTML కోడ్లో మెయిన్ కోడ్లో మనం ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అని చెప్పి అని అంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని క్యాన్సిల్ చేసి ఈ స్టైల్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఈ ఫైల్కి style.css అనే పెట్టాం. ఈ నేమే పెట్టాలా లేకపోతే వేరే నేమ్ ఏదైనా మనం యూజ్ చేయొచ్చా? ఈ నేమే పెట్టాలి సార్, ఎందుకంటే CSS ఫైల్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి సార్ HTML లో. ఓకే
అంటే నేను అనేది ఏంటంటే ఈ సిఎస్ఎస్ ఫైల్ని స్టైల్ అనేటువంటి నేమే యూజ్ చేయొచ్చా, లేకపోతే వేరే నేమ్ ఏదైనా యూజ్ చేయొచ్చా? వేరే నేమ్ ఏమైనా యూజ్ చేయొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ, వేరే నేమ్ ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు. అయితే దీన్ని ఎస్ మనం సిఎస్ఎస్లో మనం సేవ్ చేసాం కాబట్టి ఆల్రెడీ style.css అనే ఫైల్ని మనం ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేటువంటి దానిలో ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి సో దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో కాకపోతే ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి లింక్ ఫైలు మనం ఇక్కడ క్రియేట్ చేయాలి కదా. సో ఇలా సార్. లింక్ ఎస్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి రిలేషన్ అనేటువంటి దీన్ని లింక్ని ఏమంటాము, దీన్ని ఏమంటాము చెప్పండి? సార్ లింక్ అంటే ఫైల్ ని లింక్ చేయడం సార్. ఆ, అది రిలేషన్ కరెక్ట్, అంటే అది కరెక్టే. ఆ ట్యాగ్ టైప్ ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ టైప్ అని అంటాం. ఈ ట్యాగ్ని ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ సార్ అని? మెట్ మెటా మెటా ట్యాగ్స్ సారీ ఎలిమెంట్ ట్యాగ్ సార్. వెరీ గుడ్. దీన్ని ఎలిమెంట్ ట్యాగ్ అని రిలేషన్ అంటాం. అన్నది వాల్యూ సార్. రిలేషన్ అనేటువంటిది వాల్యూ అని కాదు, దీన్ని అట్రిబ్యూట్ అంటాం. అట్రిబ్యూట్ ఓకే సార్. అట్రిబ్యూట్. మనం దీన్ని అయితే హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిని కాకుండా సిఎస్ఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇక్కడ Yes, sir. సిఎస్ఎస్లో, మనకి సిఎస్ఎస్లో మాత్రమే అక్కడ మనకి మారుతుంది. ఎలా? ఈ సిఎస్ఎస్లో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ప్రాపర్టీ అంటాం. ఓకే సార్. ఇక్కడ అది సెమీకోలన్లో వాల్యూ. సెమీకోలన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని ప్రాపర్టీ అంటాము, సెమీకోలన్ రైట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని వాల్యూ అంటాం అన్నమాట. ఓకేనా? ఓకే అయితే సార్. మరి ఇక్కడ Yes, sir. ఉన్నటువంటి దాన్ని ఇది ఆల్రెడీ ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ అనేటువంటి ఎలిమెంట్స్ ట్యాగ్ని క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండా ఇక్కడ క్లోజ్ చేసాం ఎలిమెంట్ ట్యాగ్ని, అవును సార్. ఇక్కడ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ట్యాగ్ అనేటువంటి దానిలో రిలేషన్ కానీ ఇక్కడ హెడ్ రిఫరెన్స్ అనేటువంటిది కానీ టైప్ కానీ ఇవన్నీ ఏమంటాం అనమాట, మనం అట్రిబ్యూట్స్ అంటాం. అట్రిబ్యూట్స్ సార్. ఓకే సార్. ఓకేనా? ఇవి అట్రిబ్యూట్స్ Yes, అంటాం sir. అనమాట. సో మనం ఈ ఎలిమెంట్ అనేటువంటి ట్యాగ్లో ఈ అట్రిబ్యూట్స్ అనేటువంటి వాటిని మనం మెన్షన్ చేస్తాం. ఏంటి? రిలేషన్ అనేటువంటిది దేనికి ఈ లింక్ చేసేటప్పుడు దేనికి రిలేషన్ చేస్తున్నాం? స్టైల్ షీట్ అనేటువంటి దానికి రిలేషన్ చేస్తున్నాము. ఇక్కడ లింక్ చేయడానికి యూజ్ చేసేటువంటి ట్యాగ్ ఏంటంటే హెడ్ రిఫరెన్స్ అనేటువంటిది. సో హెడ్ రిఫరెన్స్ మనం ఏ నేమ్తో సేవ్ చేసామో స్టైల్ సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఆ నేమ్ని ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ అనేటువంటి దానిలో మనం మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ ఇంకొకటి ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిఎస్ఎస్ ఫైల్ అనేటువంటిది ఇక్కడ లేదు, Yes, sir. ఇక్కడ లేకుండా నాకు ఎక్కడ ఉందని అంటే ఇక్కడ డెస్క్టాప్ మీద ఉంది సిఎస్ఎస్ ఫైల్, అనుకోకుండా నేను ఇక్కడ సేవ్ చేశాను. ఓకే ఓకేనా? సార్. style.css అని నాకు ఇక్కడ దీనిలో లేదు, చూడండి ఒకసారి. ఇదిగో స్టైల్ ఇక్కడ ఈ సోర్స్ ఫోల్డర్లో లేదు. ఓకేనా? అవును సార్. ఇప్పుడు Yes, sir. ఇలాంటప్పుడు ఎలా మనం డీల్ చేయాలి, ఎలా రిలేషన్ చేయాలి? అలాంటప్పుడు ఈ style.css అని చెప్పి ఇలా ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ రాదు. చూడండి ఒకసారి, సేవ్ చేశాను, ఇందాక ఫైల్ మనకు ఓపెన్ చేసిన దాన్ని రీఫ్రెష్ చేస్తే ఇదిగో మనకు అప్లై అవ్వట్లేదు. ఓకే సార్. అప్లై అవ్వట్లేదు ఎందుకని? ఈ సోర్స్ ఫోల్డర్లో ఆ ఫైల్ లేదు కాబట్టి. ఏమా? ఓకే సో ఇప్పుడు సార్. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఎస్ ఫైల్ మీద మనం రైట్ మౌస్ క్లిక్ చేయండి. రైట్ Yes, మౌస్ sir. క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది, ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్తే దాని యొక్క పాత్ ఇక్కడ మనకి ఇస్తుంది చూడండి, యూజర్స్లో అవును సార్. ఐఆర్కే అండ్ Yes, sir. డెస్క్టాప్. ఈ పాత్ని మనం కాపీ చేసుకోవాలి. ఓకే సార్. ఈ పాత్ని కాపీ చేసి మనది ఏదైతే మెయిన్ ఫైల్ ఉందో ఈ మెయిన్ ఫైల్ దగ్గర విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో ఇక్కడ ఏదైతే ఉందో ఆ పాత్ దగ్గర మనం ఇక్కడ కాపీ చేసి ఆ నేమ్ ఉంది కదా, Yes, ఆ sir. నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఫైల్ నేము అది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ అడ్రస్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట మనం. ఓకే సార్. అలా మెన్షన్ చేస్తే అప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ పర్టికులర్ ఫైల్ అనేటువంటిది ఉంది, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకో సిఎస్ఎస్ అని మనం రిలేషన్ చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. అదిగో ఎస్ సార్. అప్లై అయింది కదమ్మా. సో మనకి దీనిలో Yes, sir. మనం ఏం చేస్తున్నాము, సిఎస్ఎస్లో ఉన్నటువంటి ఇంటర్నల్ సిఎస్ఎస్ని అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని అండ్ అలానే కాకుండా రిలేషన్ అనేటువంటి దాన్ని ఎన్ని టైప్ ఆఫ్ రిలేషన్స్ కింద మనం చూస్తున్నాం అని అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే విత్ ఇన్ ద సోర్స్ అనేటువంటి దానిలో Please subscribe.
విత్ ఇన్ ద సోర్స్లో, లేకపోతే విత్ ఇన్ ద సోర్స్ అని కాకుండా లోకల్ సోర్స్ అనొచ్చు దీన్ని. లోకల్ సోర్స్ అని అంటాము. అండ్ ఇంకోటి ఎక్స్టర్నల్ సోర్స్ అంటాం. ఓకే సార్. ఎక్స్టర్నల్ సోర్స్. సో ఎక్స్టర్నల్ సోర్స్లో కూడా మనం రిలేషన్ అనేటువంటి దాన్ని ఏ ఫైల్ అయినా అలా మనం రిలేషన్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఏమో దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ రిలేషన్. క్లియర్? సో ఎస్ సార్. ఇంకోటి ఏంటనంటే, సో మనకి వెబ్ పేజెస్ అనేటువంటి వాటికి రిలేషన్ అనేటువంటి దాన్ని, లింక్ అనేటువంటి దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము, దీన్ని కూడా అంతే. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్నల్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్. సో దీన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అని అంటే ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎలా ఒక వెబ్ పేజ్ అనేటువంటి ఒక మల్టిపుల్ వెబ్ పేజెస్ అనేటువంటి ఉంటే ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్ అనేటువంటి ఇలా ఉన్నాయి. నీదే అడుగుతుంది అది. లాగిన్ అవడానికి అడుగుతుంది. సార్ ఒక నిమిషం సార్. ఓకే, హ్యాష్ తగిలినట్టుంది. నేను ఇందాక ఇక్కడ ఈ 4 పేజెస్ అన్నిటిని ఇలా 4 పేజెస్ పెట్టుకున్నాము. ఈ 4 పేజెస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఈ ట్యాబ్కి లింక్ చేయడం, ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఈ ట్యాబ్కి లింక్ చేయడం, ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఈ ట్యాబ్కి లింక్ చేయడం. సో ఇలా ఒక పేజ్కి మల్టిపుల్ పేజెస్ని లింక్ చేసి ఈ పేజ్ ద్వారా మనం ఆపరేట్ చేయడాన్ని దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ అని అంటాం. దీన్ని ఎక్స్టర్నల్ లింక్స్ అని అంటాం. అదే మనకి ఇంటర్నల్ లింక్స్ అంటే ఎలా ఉంటుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేజ్ ఉందని అనుకుందాం. సో ఈ పేజ్లో ఇక్కడ ఒక ట్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పేజ్ అని అనుకుందాం, ఇది సెకండ్ పేజ్ అని అనుకుందాం, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఇది థర్డ్ పేజ్ అని అనుకుందాం. ఏమా? సో ఇక్కడ ఎలా అంటే ఈ పేజెస్లో ఈ 3 పేజెస్ని ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కంటెంట్ ఏదైతే మనకు టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఉందో ఈ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని ఇలా మొత్తం ఈ టెక్స్ట్ కంటెంట్స్ మొత్తం ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ సబ్ హెడింగ్, ఇది సబ్ హెడింగ్ కింద తీసుకుంటాము. ఈ సబ్ హెడింగ్లో ఈ సబ్ హెడింగ్ అనేటువంటిది ఇక్కడ ఉండి ఈ పేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఈ సబ్ హెడింగ్ అనేటువంటిది ఇలా ఉంటుంది, ఈ పారాగ్రాఫ్ ఉంటుంది. ఇంకొకటి ఇలా ఒక సబ్ హెడింగ్ ఉంటుంది, ఈ పారాగ్రాఫ్ ఇలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలా. సో ఇలా మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పేజ్లో హైడ్ అయిపోయినటువంటి దాన్ని మనం చూడాలంటే ఏం చేయాలి? ఈ పేజ్ కింద వినిపిస్తుందమ్మా? నా మాట అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఇలా ఉన్నది కంటెంట్, ఇలా ఉందమ్మా, ఇదిగో ఇలా కంటెంట్, ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది ఉందని అనుకుందాం. ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ కంటెంట్ ఉంది. ఇక్కడ ఒక సబ్ హెడింగ్ ఉంది ఇలా. ఇక్కడ ఏంటంటే పేజ్ 1 అనేటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ పేజ్ 2, ఇక్కడ పేజ్ 3 ఇలా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పేజ్, ఇప్పుడు ఇది పేజ్ 1 అనేటువంటిది సబ్ హెడింగ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాను నేను చూడాలంటే? పేజ్ 1, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ 1 అని ఉంది కదా, ఇక్కడ నుంచి పేజ్ 1 అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఎలా వెళ్తాను నేను? ఇలా స్క్రోల్ చేసి వెళ్ళాలి కదా. ఇప్పుడు పేజ్ 2 దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ దాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ సార్, స్క్రోల్ చేసే మనం వెళ్ళాలి. మరి ఇప్పుడు ఒక 100 పేజెస్ ఉన్నాయనుకో, 100 పేజెస్ ఉంటే పేజ్ 1 అనేటువంటిది ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ హెడ్డింగ్ ఒక 100 పేజెస్ ఉంది, ఇది ఒక 100 పేజెస్ ఉంది. అలా ఉంటే ఇప్పుడు పేజ్ 1 నుంచి పేజ్ 2కి వెళ్ళాలని అనుకుంటే 100 పేజెస్ స్క్రోల్ చేయాలి కదా.
ఎస్ సార్. అలా 100 పేజెస్ స్క్రోల్ చేయకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడే పేజ్ 1, ఇక్కడ పేజ్ 2, ఎస్ సార్. ఇక్కడ పేజ్ 3 అని ఇలా నేను ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టుకుంటాను అనమాట. ఇలా ఎస్ సార్. ఇలా హెడ్డింగ్స్ పెట్టుకున్నప్పుడు పేజ్ 1 మీద క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? పేజ్ 1లోకి వెళ్తుంది. పేజ్ 2 క్లిక్ చేస్తే పేజ్ 2 ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. పేజ్ 3 అని అంటే పేజ్ 3 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వేరే పేజెస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఇక్కడ వేరే పేజ్ని ఇక్కడికి వచ్చి లింక్ చేస్తామా? ఈ పేజ్లో ఉన్నటువంటి దాన్నే లింక్ చేస్తున్నామా? ఏంటి సార్? ఇప్పుడు ఇది ఇది ఒక ఒక డాక్యుమెంట్ కదా, ఒక ఫైల్ ఇది. అవును ఏమా సార్. ఒక ఫైల్ ఇది. ఇప్పుడు ఎస్ ఇది సార్. ఇక్కడ మనం ఏం చేసాము, ఇవి వేరే పేజెస్, వీటిని సపరేట్ పేజెస్ కింద మనం సేవ్ చేసుకున్నాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అవును సార్. ఈ పేజ్ నేమేమో ఏ అని సేవ్ చేసుకున్నాము, ఈ పేజ్ బి అని సేవ్ చేసుకున్నాం, ఈ పేజ్ సి అని సేవ్ చేసుకున్నాం. పిఎన్ ఈ సేవ్ చేసుకుంటాం. ఎస్ సార్. ఈ 3 పేజెస్ని దీనికి కనెక్ట్ చేసాం. ఓకే, దీన్ని మనం ఎక్స్టర్నల్ లింక్ అని అంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకటే పేజ్ ఉంది, ఒకటే పేజ్ ఉంది. ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తామనంటే ఇక్కడ ఉన్న ఇలా ఈ విధంగా ఉంది, ఒకటే పేజ్, ఇదంతా ఒకటే ఫైల్ మొత్తం అంతా కూడాను, వేరే ఫైల్ ఏమి కాదు. ఇప్పుడు ఈ ఫైల్లోనే ఒక ఒక దాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్కి లింక్ చేస్తాను. ఇంకొక సబ్ హెడ్డింగ్ ఓకే ఏదైతే సార్. ఈ సబ్ హెడ్డింగ్ అనేటువంటిది ఉంది, ఇదే ఫైల్లో ఉన్నటువంటి దాన్ని ఈ ఫైల్కి నేను లింక్ చేసుకుంటే అప్పుడు ఈ లింక్ పేజ్ 1 మీద క్లిక్ చేస్తే పేజ్ 1 దగ్గరికి వెళ్తుంది. పేజ్ 1 ఓపెన్ పేజ్ 2 అవుతుంది. క్లిక్ చేస్తే పేజ్ 2 అనే హెడ్డింగ్ దగ్గరికి వెళ్తుంది. ఎస్ సార్. ఓకేనా? అంటే ఇప్పుడు దీనిలో లింక్స్ అనేటువంటివి మనకి ఎలా కనిపిస్తున్నాయి అనమాట, ఇంటర్నల్ లింక్స్ అని అంటాం అనమాట. విత్ ఇన్ ద పేజ్లో ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం ఇంటర్నల్ లింక్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఇంటర్నల్ లింక్ అని అంటున్నాం. ఓకేనా? సో ఎక్స్టర్నల్ లింక్ ఎస్ అని సార్. అంటే ఇలా డిఫరెంట్ పేజెస్ అనేటువంటి వాటిని ఒక పేజ్కి లింక్ చేయడాన్ని ఎక్స్టర్నల్ లింక్ అని అంటాము. విత్ ఇన్ ద 1 పేజ్ అనేటువంటి దానిలోనే మనం విత్ ఇన్ ద 1 ఇంటర్నల్ పేజ్లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ కంటెంట్నే ఇక్కడే మనం లింక్ చేసేస్తాయి. ఈ పేజ్లో ఉన్నటువంటి దాన్ని ఈ పేజ్లోనే లింక్ చేస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అని అంటాం అనమాట. ఓకేనా? ఎస్ సార్. ఎస్ రైట్. సార్. సో ఒకసారి దాన్ని రియల్ టైమ్గా కూడా ఒకసారి మనం చూద్దాం. రియల్ టైంలో ఓకే ఎలాగ సార్. కనెక్ట్ చేస్తామో ఏంటో అనేటువంటి దాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు నేను సేమ్ ఒక ఫోల్డర్ వేరే ఇంకొక ఫోల్డర్ని తీసుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్లో ఇంటర్నల్ లింక్ అని చెప్పి సబ్ హెడింగ్ పెట్టుకుంటున్నాను, సారీ టైటిల్ పెట్టుకుంటున్నాను ఫోల్డర్కి. ఎస్ సార్. సో ఈ ఇంటర్నల్ లింక్లో నేను ఏం చేస్తానంటే కొన్ని మల్టిపుల్ వెబ్ పేజెస్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఎలా క్రియేట్ చేస్తానంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో ఒక వెబ్ పేజ్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఏంటి ఆ వెబ్ పేజ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML, దీనికి బాడీ రాస్తాను, దీనికి ఒక కామెంట్ లా పెడతాను. ఒక కామెంట్ ఏంటంటే ఫ్రేమ్ ఏ అని పెడదాం డాట్ HTML. ఈ విధంగా కామెంట్ చేసి HTML అనేటువంటి పేజ్ చేసి సో దీనిలో బాడీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి బాడీలో సార్ బీజీ డాక్ టైప్ పెట్టలేదు ఏంటి సార్? మనం అంటే అది రియల్ టైంలో మనకి విజువలైజేషన్కి లేకపోతే సర్వర్లో ఉన్నటువంటి దాన్ని మనం సర్వర్ ఐడెంటిఫై చేయడానికి దానికి మనం పెట్టుకుంటాము ఫైనల్గా. జస్ట్ ఇది శాంపుల్ ప్రోగ్రామ్ కదా, అందుకని నేను డాక్ టైప్ యూజ్ చేయట్లేదు. ఓకే సార్. అమ్మా ఎస్ సార్. సో బాడీ అనేటువంటి దానిలో బీజీ కలర్. సో బీజీ కలర్ ఏమిద్దామంటే సమ్ పర్టికులర్గా ఏదో ఒకటి 8F సమ్ ఏదో ఒక కలర్ అనేటువంటి దాన్ని ఇద్దాం. సో ఇక్కడ నేను బాడీ కలర్ అని ఇచ్చి దీనికి ఒక హెడ్డింగ్ అని క్రియేట్ చేద్దాం. H3 హెడ్డింగ్గా H2 సంథింగ్ ఏదో ఒకటి. దీనిలో ఫ్రేమ్ ఫ్రేమ్ ఏ అని ఇచ్చాం కాబట్టి దీన్ని కూడా ఏ అని ఇద్దాం, ఫ్రేమ్ ఏ. సో Sir. H2 H2 సార్.
క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ బాడీ కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, బాడీ కూడా క్లోజ్ చేస్తాం అండ్ హెచ్టిఎంఎల్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇలా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేశానని అనుకుందాం. సో ఈ వెబ్ పేజ్లో ఇది సేవ్ చేసేస్తాను. సేవ్ యాజ్ ఫ్రేమ్ ఏ అని పెడతాం. ఇక్కడ దీనికి పేరు ఫ్రేమ్ _a .html. ఓకే, సో చూద్దాం ఒకసారి ఇంటర్నల్లో ఎస్ సార్. ఫ్రేమ్ ఏ ఇది. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఫ్రేమ్ ఏ అని గ్రే. చెప్పి మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మనకు చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ని మనం క్రియేట్ చేద్దాం. సేమ్ ఇదే కోడ్తో ఇంకొక ఫ్రేమ్ని. సో దానికి మల్టిపుల్ పేజెస్ని క్రియేట్ చేద్దాం. అలా ఇంకోటి ఫ్రేమ్ బి అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఫ్రేమ్ బి అండ్ బాడీ కలర్ అనేటువంటి దాన్ని మారుద్దాం. హ్యాష్ సంథింగ్ ఇంకా ఏమిద్దాం, ఏదన్నా EBC79E అనేటువంటి దాన్ని చూద్దాం. ఇది ఫ్రేమ్ బి అని చెప్పి మారుద్దాం. ఎస్ సార్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ ఫ్రేమ్ బి .html అని ఇద్దాం. ఎస్ సార్. సేవ్. ఇప్పుడు 2 పేజెస్ అయినాయి. ఇంకొక పేజ్ని క్రియేట్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఇది మళ్ళీ బీజీ కలర్ మారుద్దాం. హ్యాష్ FFFFCC ఇలా సంథింగ్ లెటర్లు ఇద్దాం. 4CC అని చెప్పిద్దాం. ఇది సి అని ఇద్దాం. రైట్, సో ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్ ఫ్రేమ్ సి .html. .html. రైట్, చూడు ఇప్పుడు ఇక్కడ సోర్స్ ఫోల్డర్లో మనకి 3 పేజెస్ వచ్చినాయి. అవునా, ఇది Okay. ఫ్రేమ్ ఏ, ఇది ఫ్రేమ్ బి, ఈ కలర్ వచ్చింది ఫ్రేమ్ బి. నెక్స్ట్ ఫ్రేమ్ సి, ఈ కలర్ వచ్చింది వైట్ కలర్. ఓకే, ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 ఫైల్స్ని వేరే హోమ్ అని ఒక పేజ్ పెడదాం. ఆ హోమ్ పేజ్లో ఈ మూడిటిని దానికి లింక్ చేద్దాం. ఆ పేజ్లో నుంచే Yes, ఈ sir. మూడిటిని ఓపెన్ చేయాలి, వెబ్ పేజెస్ని. ఓకే సార్. అలా చేయాలని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు మెయిన్ దానికి ఇక్కడ లింక్ చేద్దాం. సో దీన్ని ఏమని పిలుద్దాం అని అంటే కంటెంట్ పేజ్ అని పెడదాం. ఇక్కడ సార్. contents.html అని ఫ్రేమ్ పెడదాం. ఏమో ఎస్ సార్. ఎస్ సార్. దీనిలో ఒక ఫ్రేమ్ లాంటిది కూడా మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఫ్రేమ్ నావిగేషన్ టైప్లో ఒక ఫ్రేమ్ లాంటిది కూడా క్రియేట్ చేద్దాం. సో అప్పుడు మనకి కరెక్ట్గా ఒక టేబుల్ లాగా మనకు వస్తుంది. సో కాబట్టి దీనిలో దీనిపైనే ఇక్కడ .html ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనిలో ఫ్రేమ్ సెట్ కాలం అనేటువంటిది ఎంత ఉండాలని అంటే ఈక్వల్ టు 120 పెడదాం. 120 కాలం అనేటువంటిది ఉండేటట్టుగా. నెక్స్ట్ 120 కాలం ఉండేటట్టుగా చేసి సో ఈ విధంగా మనం ఒక ఫ్రేమ్ సెట్ని మనం క్రియేట్ చేసుకుని సో దీనిలోనే ఇంకొక ఫ్రేమ్ సోర్స్ అనేటువంటిది ఎక్కడ ఉన్నదని అంటే ఫ్రేమ్ సోర్స్ ఎక్కడ ఉంది, కంటెంట్ కింద మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి contents.html అనేటువంటి సోర్స్గా మనం పెడదాం. సో ఇంకొకటి ఫ్రేమ్ అనేటువంటిది తీసుకుని దీనిలో సోర్స్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి, దీనిలో సోర్సెస్ అనేటువంటి ఒకటి కంటెంట్ అనేటువంటిది ఉంది, ఇంకోటి ఫ్రేమ్ _a.html అనేటువంటిది. దీని నేమ్ అనేటువంటిది ఏం పెడదాం, నేమ్ అని అంటే ఏదైతే మన స్క్రీన్ మీద కనిపించాలని అనుకుంటున్నామో ఆ నేమ్ అనమాట. సో ఇక్కడ షో ఫ్రేమ్
అనేటువంటి దానిగా పెడదాం. సో ఇప్పుడు ఇలా షో ఫ్రేమ్ అనేటువంటి దాన్ని పెట్టి, సో ఫ్రేమ్ అనేటువంటి ఫ్రేమ్ సెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం ఇక్కడ. ఫ్రేమ్ సెట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఏమవుతుందని అంటే ఒక ఫ్రేమ్ అనేటువంటిది మనకి క్రియేట్ అయినట్లు లెక్క అనమాట. ఏమా ఫ్రేమ్ నావిగేషన్ అనేటువంటి దానిలో అంటే ఇక్కడ మనం దీనికి కూడా ఒక హింట్ అనేటువంటి దాన్ని పెడదాం. శిరీష కనిపిస్తుందా, వినిపిస్తుందా? హలో సార్ అదో శిరీష, సార్ వింటున్నావా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ ఫ్రేమ్ ఏం పెట్టాము అక్కడ? ఫ్రేమ్ నావిగేషన్, ఫ్రేమ్ హెచ్టిఎం, లేకపోతే ఫ్రేమ్ అని టైటిల్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రేమ్ క్రియేట్ చేసాం కాబట్టి ఫ్రేమ్ హెచ్టిఎంఎల్. ఇది ఇలా ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇది వేరేది, ఇది కట్ చేసేద్దాం, ఇది సేవ్ చేస్తున్నాం. ఏమనంటే ఫ్రేమ్ నావిగేషన్, ఫ్రేమే కాబట్టి జస్ట్ ఫ్రేమ్ డాట్ హెచ్టిఎంఎల్. ఇది ఫ్రేమ్ అంటే Yes, sir. ఇది ఏంటంటే అమ్మా నేను క్రియేట్ చేసింది, ఒకసారి అలా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రేమ్ అని అంటే ఈ విధంగా ఒక అవుట్లెట్ మనకి ఇలా కావాలి, ఇది ఫ్రేమ్. ఓకేనా? ఈ ఫ్రేమ్లో నాకు ఈ ఫ్రేమ్ సోర్స్ అనేటువంటిది ఏంటంటే, ఫ్రేమ్ సోర్స్ అని అంటే ఇక్కడ నాకు ఒక బాక్స్ రావాలి. ఫ్రేమ్స్ని అవును సార్. ఎన్ని రకాలు ఉంటాయని అంటే ఫ్రేమ్స్ అనేటువంటి 2 టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ అనేటువంటి ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్స్ ఉంటాయి ఫ్రేమ్స్. ఫస్ట్ వన్ వెర్టికల్, సెకండ్ వన్ హారిజాంటల్. ఏమా ఫ్రేమ్స్ అనేటువంటి Yes, వెర్టికల్ sir. ఫ్రేము, హారిజాంటల్ ఫ్రేమ్. సో ఇప్పుడు మనం ఈ ఒక వెబ్ పేజ్ అనేటువంటిది ఉందని అంటే ఈ వెబ్ పేజ్ని మనం ఫ్రేమ్స్ అనేటువంటి ఎలా ఫ్రేమ్ కావాలో అలా ఫ్రేమ్ కింద మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఫ్రేమ్ అనేటువంటి దాన్ని నేను డిజైన్ చేస్తాను. ఏమనంటే ఒక ఫ్రేమ్ రావాలి, ఈ ఫ్రేమ్లో సోర్స్ అంటే ఏ అయితే నేను పేజెస్ని క్రియేట్ చేసుకున్నానో ఆ పేజెస్ని ఇక్కడ ఈ సోర్స్ అనేటువంటి దానిలో నేను కనెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో కనెక్ట్ చేయాలని అనుకున్నటువంటి దాన్ని నేను ఒక ఫ్రేమ్ కింద, ఒక హెచ్టిఎంఎల్ ఫ్రేమ్ కింద నేను చేశాను అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ఓన్లీ ఫ్రేమ్ అని ఉందా ఏమా? Yes, sir. ఓన్లీ ఫ్రేమ్లో మనం ఏం చేసామని అంటే ఇదిగో ఫ్రేమ్ అనేటువంటి ఒక ట్యాగ్ని తీసుకున్నాను. దీనిలో ఫ్రేమ్ సెట్ అనేటువంటి ఒక ట్యాగ్ని తీసుకుని దీనిలో కాలం అనేటువంటిది ఎంత ఉండాలని అంటే 120 విడ్త్లో నాకు ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ సోర్స్ ఇందులో ఏం కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే కంటెంట్ అనేటువంటి దాన్ని హెచ్టిఎంఎల్ని ఈ ఫ్రేమ్ సోర్స్లో పెడుతున్నాను నేను. ఓకేనమ్మా? Yes, sir. సో ఇలా నేను ఈ ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసుకుని ఆ ఫ్రేమ్ లోపల ఇదిగో చూడండి ఒకసారి, Please subscribe. ఇదిగో ఇలా ఒక ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ సెట్ అనేటువంటి దాన్ని కాలం 120 అనేటువంటిది వచ్చేటట్టుగా నాకు కావాలి. దీనిలో కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఇందులో ఓపెన్ అయ్యేటట్టుగా నేను ఇక్కడ పెడుతున్నాను. ఏమా ఈ కంటెంట్ Yes, అనేటువంటి sir. దాన్ని ఇందులో ఓపెన్ అయ్యేటట్టుగా నేను యూజ్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? ఈ కంటెంట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి కదా. Okay, sir. Yes, ఈ sir. కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ఇది చూడు ఒకసారి, నేను ఇది క్రియేట్ చేసిన దాన్ని ఒకసారి మనం ఓపెన్ చేస్తే, ఇక్కడ మనం ఓపెన్ చేస్తే ఆ ఫ్రేమ్ అనేటువంటిది ఎలా ఓపెన్ అవుతుందో నీకు తెలుస్తుంది. ఇదిగో చూడు ఇక్కడ ఇలాగ ఓపెన్ అయిందా అవును ఫ్రేమ్ సార్. అనేటువంటిది, ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇది సోర్స్ ఫ్రేమ్ అని అంటున్నాము, దీనిలో మనం అప్లోడ్ చేస్తున్నాం. ఏమా Yes, sir. Yes, sir. సో ఇప్పుడు నేను ఈ కంటెంట్ డాట్ అనేటువంటి దాన్ని, కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేస్తాను. అప్పుడు క్రియేట్ చేస్తే ఈ ఫైల్లో నాకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, లెఫ్ట్ సైడ్ లో మనం ఇందాక చూసిన దానిలో. ఓకేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు నేను దీన్ని కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. సో కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఎలా క్రియేట్ చేసేయాలి అంటే దానికి కూడా సేమ్ మనం ఇక్కడ ఒక హింట్ మనం యూజ్ చేద్దాం, స్పేస్. సో ఇక్కడ మనం కంటెంట్ హెచ్టిఎంఎల్, సో ఇలా మనకు యూజ్ అవుతుంది. సో మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆ 3 వెబ్సైట్స్ ఏ అయితే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నామో సోర్స్ ఫోల్డర్లో 3 వెబ్సైట్స్ ఏ అయితే మనం క్రియేట్ చేసుకున్నామో, ఏది ఇదిగో ఇక్కడ ఈ ఏబిసి అనే పేజీలు ఉన్నాయి కదమ్మా. Yes, sir.
ఏబిసి ఈ 3 పేజెస్ని మనం ఈ కంటెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో మనం లింక్ చేయాలని అనుకుంటే యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. దానికి ఏ అనేటువంటి ట్యాగ్ యాంకర్ ట్యాగ్. ఎస్ సార్. దీనికి మనం ఏం చేయాలంటే వాటిని యాడ్ చేయాలని అనుకుంటే హెడ్ రిఫరెన్స్ అని చెప్పి ఒక ట్యాగ్ ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసి దీన్ని మనం క్యాల్ చేయాలనుకుంటున్నాం ఫ్రేమ్ అండర్స్కోర్ ఏ అనేటువంటి దాన్ని కదా ఎస్ సార్. డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సహా మనం ఇవ్వాలి. ఎస్ సార్. ఓకేనా. సో దీన్ని టార్గెట్ అనేటువంటి ఒక ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈ టార్గెట్ అనేటువంటిది ఏంటని అంటే అందులో నాకు షో చేయమని అనమాట. షో ఫ్రేమ్ అనేటువంటి దాన్ని మనం అక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం. దీనిలో ఇక్కడ ఫ్రేమ్ అనేటువంటి దానికి ఏం పేరు పెట్టాం, ఇదిగో షో ఫ్రేమ్ అని ఇక్కడ పెట్టాం కదా. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే టార్గెట్ ఏంటంటే షో ఫ్రేమ్ అనే ఓకేనా. షో ఫ్రేమ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడు ఈ షో ఫ్రేమ్ దగ్గర ఏదైతే ఉందో సేమ్ అదే స్పెల్లింగ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి, లేకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. షో ఫ్రేమ్. సో షో ఫ్రేమ్ అనేటువంటిది అయిన తర్వాత సో మనం ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ పేజ్ మనకు కనిపించాలంటే ఏదో ఒక నేమ్ అనేటువంటిది స్క్రీన్ పైన కనిపించాలి. అంటే ఇప్పుడు మనం చూడండి ఒకసారి మీకు అర్థం అవ్వాలని అంటే ఇందాక యాహూ అనేటువంటి దాన్ని యాహూలో ఇక్కడ వేరే పేజ్ అనేటువంటి దాన్ని ఇక్కడ కనెక్ట్ చేయడానికి పైన స్క్రీన్ పైన ఏ నేమ్ కనిపిస్తుంది, న్యూస్ అనేటువంటి దాన్ని కనిపిస్తుంది, అవునా కదా. స్క్రీన్ పైన ఇది యాక్చువల్గా ఒక వెబ్ పేజ్ సపరేట్గా డెవలప్ చేశాడు. ఆ డెవలప్ చేసినటువంటి వెబ్ పేజ్కి వేరే పేరు ఏదో పెట్టుకున్నాడు. కానీ ఈ వెబ్ పేజ్ పైన మనకి కనిపించడానికి నేమ్ కనిపించేది ఏంటంటే న్యూస్ అని ఒక నేమ్ కనిపిస్తుంది. అప్పుడు ఈ న్యూస్ అనేటువంటి నేమ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఏదైతే డెవలప్ చేశాడో డెవలప్ చేసినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూస్ కాకుండా శిరీష అని పేరు పెట్టుకున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఈ శిరీష మీద క్లిక్ చేస్తే న్యూస్ అనేటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ నేమ్ మనకు ఓపెన్ అయ్యేటువంటిది ఆ నేమ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఏం మెన్షన్ చేద్దాం, ఇది మళ్ళీ ఏం మెన్షన్ చేద్దాం అంటే ఫస్ట్ పేజ్ కాబట్టి జస్ట్ ఫస్ట్ పేజ్ అని పెడదాం, లేకపోతే ఫస్ట్ పేజ్ అని టైప్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ పేజ్. సో యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. యాంకర్ ట్యాగ్ని యాంకర్ ట్యాగ్ అయిన తర్వాత ఇప్పుడు చూడు ఇక్కడ నాకు ఒక పేజ్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ పక్కనే కాకుండా ఈ నేమ్ ఇక్కడ మనకి సైడ్ బై సైడ్ మనకి ఒక ట్యాబ్ ఇక్కడ ఒక ట్యాబ్ ఇలా మనం సైడ్ బై సైడ్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకున్నాం. అలా కాకుండా ఈ ట్యాగ్ కింద ఇంకొక ట్యాగ్ అనేటువంటిది మనకి రావాలని అనుకుంటే, ఈ ట్యాగ్ కింద ఇంకో ట్యాగ్ రావాలని అనుకుంటే ప్రతి లైన్కి మనం ఇక్కడ ఏం చేయాలంటే బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ అని స్టార్ట్ చేసాము. హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దాన్ని పేజ్ని లింక్ చేయడానికి హెడ్ రిఫరెన్స్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ని యూజ్ చేసాము. దీనిలో ఏ పేజ్కి అయితే మనం కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ షో ఫ్రేమ్ అని పెట్టాము. అక్కడ పేజ్ పైన కనిపించే నేమ్ ఏంటంటే ఫస్ట్ పేజ్ అనేటువంటిది కనిపించాలని అనుకున్నాము. సో దీని తర్వాత ఇక్కడ మనం దీని తర్వాత నెక్స్ట్ మనకు రావాలని అనుకుంటే బ్రేక్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి. దాన్ని బ్రేక్ ట్యాగ్ అని అంటాం అన్నమాట. ఇలా బ్రేక్ ట్యాగ్ అని అంటాం. సో ఇప్పుడు ఇది ఒక పేజ్కి అయ్యింది. ఇప్పుడు రెండో పేజ్ కూడా అవ్వాలి కదా, రెండో పేజ్ కూడా లింక్ చేయాలి. ఎస్, దీన్ని బి అని మనం యూజ్ చేద్దాం. ఓకే, ఇది సెకండ్ పేజ్ అని సెకండ్ పేజ్. మళ్ళీ సేమ్ థర్డ్ పేజ్ కూడా సేమ్ అదే, ఇక్కడ సి అని యూజ్ చేద్దాం. షో ఫ్రేమ్ ఇది థర్డ్ పేజ్. ఫ్రేమ్ దాన్ని కూడా ఐ ఫ్రేమ్ అని వాడతారా లేకపోతే ఐ ఫ్రేమ్ వేరమ్మా. ఇది ఫ్రేమ్ ఐ ఫ్రేమ్ అనేటువంటిది మనకి ఆడియో ఫైలు వీడియో ఫైలు అది మనం యూజ్ చేసినప్పుడు, లేకపోతే లాగిన్ పేజ్లో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటిది ఉంటుంది కదా. సో అక్కడ మనం ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాం. అది వేరే ట్యాగ్ అనమాట. చెప్తాను అది కన్సర్న్. సార్ ఐ ఫ్రేమ్ వచ్చినప్పుడు సార్ అదే ఫ్రేమ్ క్వశ్చన్ అది వచ్చినప్పుడు సార్ నేను ఐ ఫ్రేమ్ రాశాను సార్ ఒకసారి. రాసాక అంటే ఒక్కొక్క విడత సెట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు పేజ్ లోని 50 అని
అవునవును. అలాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే డిప్లొమా బేసిస్ మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను సార్. ఓకే. అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మరి ఏమైందో తెలీదు. అది అవ్వలేదు సార్ నాకది. మేబీ అది అదే తప్పు అది రాసానేమో అనుకున్నాను సార్ అది. ఎందుకనంటే ఐ ఫ్రేమ్ అనేటువంటిది ఏంటంటే ఆడియో అండ్ వీడియో అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి ఆ ఫైల్స్ని మనం యూజ్ చేయడానికి ఐ ఫ్రేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దానిలో కంట్రోల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఫార్వర్డ్, ప్లే ఇలాంటి బటన్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు సిఎస్ఎస్ అయ్యింది కదా, దాని తర్వాత మనం వెబ్ పేజెస్ చూస్తున్నాం కదా, దాని తర్వాత ఆడియో అండ్ వీడియో వాటి గురించి లింక్సే చూద్దాం ఏమా. యెస్ సార్. యెస్. ఓకే. సో ఇప్పుడు 3 పేజెస్‌ని మనం కనెక్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే, బాడీ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి హెచ్‌టీఎంఎల్ తర్వాత మనం ఇక్కడ బాడీ ట్యాగ్‌ని క్రియేట్ చేయలేదా? బాడీ యెస్ సార్. బాడీ ట్యాగ్. సో బాడీ అండర్‌లో ఇలా మనం క్రియేట్ చేస్తాం. బాడీ. ఓకే. క్లోజ్ చేసి హెచ్‌టీఎంఎల్. సో హెచ్‌టీఎంఎల్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటాం. ఇక్కడితో మనకి అయిపోయింది. ఇది కంటెంట్స్ ట్యాగ్ ఇది కంటెంట్స్ పేజ్ అని చెప్పి మనం సేవ్ యాజ్ చేద్దాం. కంటెంట్ పేజ్ అని. యెస్ సార్. ఉమ్, యెస్ సార్. ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ వచ్చింది. Please subscribe. మెయిన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెట్టండి సార్ మరి. అలా అన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం అక్కడ మరి దీనిలో కంటెంట్స్ అని పెట్టాం కదా ఫ్రేమ్లో. ఓకే సార్. అందుకని అందుకనే. కంటెంట్స్ ఓకే అని సార్. ఇక్కడ కూడా సేమ్ అదే మరి ఆ రిలేషన్ ఆ నేమ్ బట్టే కదా మనం వస్తుంది. అందుకని. అవును సార్. అవును ఓకే. సార్. రైట్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఏమేం పేజెస్ మనం సేవ్ చేసామో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. యెస్ సార్. దీనిలో మనం ఫ్రేమ్ అనేటువంటి దాన్ని డిసైడ్ చేయడానికి ఫ్రేమ్కి సపరేట్గా ఒక హెచ్టిఎంఎల్ ఫ్రేమ్ పెట్టాము. నెక్స్ట్ 3 పేజెస్ మనం కనెక్ట్ చేసుకున్నాం. ఈ 3 పేజెస్ని ఈ ఫ్రేమ్ లోపల మనం ఇన్సర్ట్ చేయడానికి కంటెంట్ అనేటువంటి దాన్ని పేజ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే సార్. మళ్ళీ చెప్తున్నా ఎలా అంటే ఈ పెయింట్తో ఇప్పుడు ఇది ఫ్రేమ్ కదా. అవును సార్. ఈ అవును సార్. ఫ్రేమ్ అనేటువంటిది ఈ పేజ్ సంబంధించినటువంటిది ఈ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ యెస్ లోపల సార్. ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఫ్రేమ్ మనం ఇచ్చామో ఈ ఫ్రేమ్లో ఏం ఓపెన్ అవుతుందంటే కంటెంట్ అనేటువంటిది ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఓపెన్ అవుతుంది. ఓకే సార్. ఈ కంటెంట్ పేజ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ లోపల అవుతుంది. ఈ ఫ్రేమ్ లోపల కంటెంట్ పేజ్లో ఏమేమి కనెక్ట్ చేసాం మనం? ఈ ఫ్రేమ్ లోపల కంటెంట్ పేజ్లో ఏమేమి లింక్ చేసాం? ఫ్రేమ్ ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ ఫ్రేమ్ సి ఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి. యెస్ అని సార్. ఇక్కడి పేజ్లో మనకు ఆ నేమ్స్ 3 కూడా కనిపిస్తాయి. ఫ్రేమ్ ఏ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ అవ్వాలి ఆ కంటెంట్. ఫ్రేమ్ బి అని ఓపెన్ చేస్తే ఇక్కడ ఆ కంటెంట్ అనేటువంటిది ఓపెన్ అవ్వాలి. యెస్ ఫ్రేమ్ సార్. సిని క్లిక్ చేస్తే ఆ కంటెంట్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకేనా? సో అలా మనం యెస్ చూద్దాం. సార్. ఒకసారి అలా అవుతుందో లేదో చూద్దాం. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు మనం ఏం ఓపెన్ చేయాలి? ఫ్రేమ్ ఓపెన్ చేయాలి. ఫ్రేమ్ ఓపెన్ చేస్తే ఇదిగో ఆ ఫ్రేమ్లో కంటెంట్ పేజ్లో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ సెకండ్ పేజ్ పేజ్, థర్డ్ పేజ్. యెస్ సార్. కనిపిస్తున్నాయి కదా. ఇదే కదా మనం అక్కడ అవును సార్. లింక్ చేసింది. లింక్ సేవ్ చేసింది ఎలా సేవ్ చేసాము? ఫస్ట్ ఫ్రేమ్ బిఏ, ఫ్రేమ్ బి, ఫ్రేమ్ సి అని కనిపించేది మాత్రం నేమ్ ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఇలా. ఫస్ట్ పేజ్, ఇదిగో సెకండ్ ఇలా పేజ్, ఇలా థర్డ్ పేజ్. న్యూస్, ఫైనాన్స్, స్పోర్ట్స్. ఒకవేళ మనం ఇక్కడ మార్చాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని ఈ ఫస్ట్ పేజ్ అనేటువంటిది కాకుండా ఇక్కడ న్యూస్ అని మార్చాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అవును ఇది సార్. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. అదిగో న్యూస్ అనే వస్తుంది. న్యూస్. యెస్ సార్. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకోండి, అదిగో ఫ్రేమ్ ఏ. ఫ్రేమ్ ఏ. అంటే ఇక్కడ మనం ఓకే సార్. ఏదైతే డెవలప్ చేసుకున్నామో ఆ డెవలప్ చేసుకున్నదంతా కూడా ఈ పేజ్ని క్లిక్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఇది సెకండ్ పేజ్. అవును సార్. ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఫ్రేమ్ బి, ఆ పేజ్ ఓపెన్ అయింది. యెస్ సార్. థర్డ్ పేజ్ని క్లిక్ యెస్ చేస్తే సార్. ఆ ఫ్రేమ్ సి, ఆ పేజ్ ఓపెన్ అయింది. యెస్ సార్. సో అంటే వీటిని ఇలా లింక్ చేసాం. ఇప్పుడు ఇవి ఇంటర్నల్గా ఉన్న ఒక పేజ్లో ఉన్న దాన్ని లింక్ చేసామా, లేకపోతే ఎక్స్టర్నల్గా ఉన్న డిఫరెంట్ పేజెస్లో ఉన్నటువంటి వాటిని లింక్ చేసామా? డిఫరెంట్గా ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి పేజెస్ని డిఫరెంట్‌గా ఈ పేజ్కి ఎక్స్‌టర్నల్ లింక్ చేసాం. ఉన్నాయి. అవును సార్. అవును కదా. యెస్ సార్. సో ఇది వన్ ఆఫ్ ది లింక్ అనమాట ఓకే సార్. ఏమ్మా. సో ఫ్రేమ్స్ ఇందులో కూడా మనకి ఫ్రేమ్ అనేటువంటిది కూడా నీకు కవర్ అయింది. ఫ్రేమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? ఫ్రేమ్స్ అదే 3 కాదు సార్. 2 టైప్స్. ఏంటి? 2 టైప్స్. ఏ ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అవి?
వెర్టికల్ ఫ్రేము, వర్టికల్, హారిజాంటల్ హారిజాంటల్ ఫ్రేమ్. ఫ్రేమ్. అంటే ఇలా ఓకే వెర్టికల్ సార్. గా కూడా ఉంటది. అంటే హారిజాంటల్ గా కూడా ఉంటాయి కదా. ఫ్రేమ్ మనం ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకుంటాం కదా, ఇలా పెట్టుకుంటాం. కానీ కొంతమంది ఈ విధంగా ఫ్రేమ్ కూడా యూజ్ చేస్తారు అవును సార్. కదా. సో ఈ ఫ్రేమ్లో వాళ్ళకి నచ్చినటువంటి హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ట్యాబ్స్ ఇక్కడే ట్యాబ్స్ యూజ్ చేసుకోవచ్చు. యాహూలో మనం ఇందాక చూసాం కదా, వీళ్ళు ఎలా పెట్టుకున్నారు, ఇదొక ఫ్రేము. ఈ ఫ్రేమ్లో హెడ్ రావాలని చూసుకున్నారు. ఇదిగో హెడ్డింగ్ ఒక యాడ్ వచ్చింది ఇక్కడ ఈ ఫ్రేమ్లో. ఇక్కడ వీళ్ళకి ట్యాబ్స్ అనేటువంటివి వచ్చేటట్టుగా ఈ ఫ్రేమ్లో అరేంజ్ చేసుకున్నారు. ఎస్ సార్. ఓకేనా. సో ఇలా మనకి పేజెస్ అనేటువంటి వాటిని లింక్ చేసుకోవచ్చు అనమాట. ఏమా? ఎస్ సార్. ఓకే.